గత 4 రోజులుగా దీక్ష చేస్తున్న కోడికత్తి సీను తల్లి సావిత్రమ్మ సోదరుడు సుబ్బరాజు దీక్షను విరమించారు. 4 రోజు దీక్షను వారంతా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేపట్టారు. అయితే నిరవధిక దీక్షతో కోడికత్తి సీను తల్లి ఆరోగ్యం క్షీణించింది. దీంతో దీక్ష విరమించి న్యాయ పోరాటం చేద్దామని విపక్షాల విజ్ఞప్తి చేశాయి. విపక్షాల విజ్ఞప్తితో కోడికత్తి శ్రీను తల్లి సోదరుడు దీక్ష విరమించారు. టీడీపీ, సిపిఐ పలువురు దళిత నేతలు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. జగన్మోహన్ రెడ్డి దళితుల మీద దమనకాండ కొనసాగుతుంది అన్న దానికి నిదర్శనం ఇవాళ కోడికత్తి సీను తల్లి సోదరుడు 4 రోజులుగా నిరాహార దీక్ష చేస్తా ఉన్నా. కనీసం ప్రభుత్వం నుంచి ఒక మానవతా దృక్పథంతో నీ రాజకీయ స్వార్థం నీ కుట్ర వల్ల ఇవాళ కోడికత్తి సీను జైల్లో ఉన్నాడు, నువ్వు కనీసం ఒక్కసారి జైలుకెళ్ళి సాక్ష్యం కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్పే పరిస్థితి లేకపోవటం వల్ల మరి ఒక దళిత అమాయక కుర్రోడు ఇవాళ జైల్లో 5 సంవత్సరాల నుంచి మగ్గిపోతా ఉన్నాడు. కోడికత్తి సీను తల్లి 76 సంవత్సరాల వయసు ఆమె ప్రాణాలు వదిలేయడానికి సిద్ధంగా ఉంది. నా ప్రాణాలు పోయినా పర్లేదయ్యా, మా హక్కుల కోసం మేము నా కొడుకు గురించి కాదు, నా కొడుకే కాదు, ఇలాంటి ఎంతోమందిని ఇవాళ ఈ ప్రభుత్వం పట్టను పెట్టుకుంటా ఉందని చెప్పి ఆమె ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, వాళ్ళ సోదరుడు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మీరు నిరాహార దీక్ష విరమించండమ్మా, మీ తరపున మేమందరం ఉంటాం. పౌర హక్కుల సంఘాలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి, అలాగే రాజకీయ పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం, అలాగే కాంగ్రెస్ పార్టీ, అలాగే సిపిఐ కానీ సిపిఎం కానీ అందరం కూడా నీ వెనకాల ఉంటామని చెప్పి నీ హక్కుల కోసం ఆమెకు హామీ ఇచ్చి మరి బతిలాడి ఆమెని నిరాహార దీక్షని ఉపసంహరించాం. నిరాహార దీక్ష విరమించారు ఆమె. కానీ 24వ తారీఖు రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం, విడిచిపెట్టే ప్రసక్తి లేదు. కోడికత్తి సీను బయటకు వచ్చే వరకు, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం బయట దళిత సోదరులందరికీ తెలిసే వరకు, సభ్య ప్రపంచానికి తెలిసే వరకు కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తాం. ఇదే విషయమై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, క్రాంతి, కోడికత్తి సీను విశాఖ జైల్లో గురువారం నుంచి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులు సావిత్రమ్మ, తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు కూడా అదే రోజు దీక్షకు దిగారు. అప్పటి నుంచి పోలీసులు వారిని వెంటాడుతుండడంతో ఇక సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో రక్షణ కోరారు. దీంతో సమతా సైనిక్ దళ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో దీక్షను కొనసాగించారు. అయినప్పటికీ కూడా పోలీసులు విస్తృతమైనటువంటి ఇబ్బందులను వారికి గురి చేయడం జరిగింది. చివరకు నిన్న అర్ధరాత్రి వారిని డాక్టర్ సలహా మేరకు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా రసాభాసగా ఈ తరలింపు ప్రక్రియ మారిందని మనం చెప్పుకోవచ్చు. అయితే అక్కడ వీళ్ళు తరలిస్తున్న సమయంలోనే సమతా సైనిక్ దళ చెందిన కార్యకర్త పెట్రోల్ సీసాను తీసుకురావడంతో పోలీసులు అతని నుంచి లాక్కునే ప్రయత్నంలో పెట్రోల్ కొంతమంది పేరు వణికిన పరిస్థితి. తర్వాత అతన్ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. తర్వాత దీన్ని ఆసుపత్రిలో జాయిన్ చేసినప్పటికీ కూడా ఆసుపత్రిలో కోడికత్తి సీను తల్లి సావిత్రమ్మ, అది సోదరుడు సుబ్బరాజు కూడా దీక్షను కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఈ రోజు విపక్ష నేతలు బోండా ఉమ, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత హర్ష కుమార్, సిపిఐ రామకృష్ణ, మాజీ ఎంపీ హర్ష కుమార్ వీరందరూ కూడా ఆసుపత్రికి వెళ్లారు. కోడికత్తి సీను సోదరుడు తల్లితో మాట్లాడారు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, దీనికి సంబంధించి న్యాయ పోరాటం చేద్దాం, దయచేసి మీరు దీక్షను విరమించాలి, లేని పక్షంలో కనుక మీ ఆరోగ్యం మరింత క్షీణిస్తే చాలా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని వారి విజ్ఞప్తి మేరకు నిమ్మరసం తీసుకుని, వారి చేతుల మీదుగా నిమ్మరసం తీసుకుని కోడికత్తి సీను ఫ్యామిలీ మెంబర్స్ దీక్షను విరమించారు. మరోవైపు కోడికత్తి సీను జైల్లో దీక్ష కొనసాగిస్తున్నట్టుగానే మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే మొత్తం మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లుగా కోర్టుకు వచ్చి కనీసం సాక్ష్యం చెప్పకపోవడం వల్లే అతను జైల్లో మగ్గిపోతున్నారు. ఒకవేళ నిజంగా ఆ తప్పు చేశారని నిరూపణ అయ్యి శిక్ష పడినా కానీ 2 నుంచి 3 ఏళ్లు మాత్రమే పడుతుందనే చెబుతున్న పరిస్థితి. దీంతో ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి కోడికత్తి కేసులో సాక్ష్యం ఇవ్వాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఈ దీక్ష కూడా కేవలం ముఖ్యమంత్రి వచ్చి సాక్ష్యం చెప్పాలని వీరు దీక్ష చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాంతి.